అర్జునుణ్ణి పొగుడుతూ కృష్ణుడు తీసుకెళ్ళాడు. అది ఆయన గొప్పతనం. ఇద్దరూ వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. చేస్తే ధర్మరాజుతో కృష్ణుడు అన్నాడు, చూశావా నీ తమ్ముడు ఎంత అరివీర భయంకరుడో, శపథం చేశాడని భయపడ్డావు, సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల కొట్టేశాడా లేదా సైంధవుణ్ణి అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, నా తమ్ముడు కొట్టాడో నువ్వు వెనక ఉంటే కొట్టాడో నాకు తెలియదు అనుకోకు కృష్ణ, నువ్వు మా పాలిట దైవం, నువ్వు లేని నాడు మాకు ఈ శుభ పరంపరలు ఎక్కడ దొరుకుతాయని కృష్ణుణ్ణి కీర్తించాడు. కృష్ణార్జునుడు ఇద్దరు ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. ఇన్ని మలుపులు తిరిగినటువంటి ఈ సైంధవ వధలో కృష్ణ పరమాత్మ ఒక రాత్రి నిద్ర కూడా వదిలిపెట్టి అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి మంత్రసిద్ధిని ఇప్పించి శివకేశవ అభేదాన్ని నిరూపణం చేసి అంత గొప్పగా వ్యూహాన్ని భేదించి పాశుపత మంత్రాన్ని స్ఫురణకి తెచ్చి వృద్ధక్షత్రుడి శాపం వల్ల సైంధవుడి